27న జరగాల్సిన చలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నామన్నారు ఏపీ ఎన్జీఓ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు. ప్రభుత్వం ఓ మెట్టు దిగిందన్నారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలోని అంశాలు వ్రాతపూర్వక మినిట్స్ ఇస్తానన్నారు. ఉద్యోగుల 49 డిమాండ్లు 2 వారాల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు బండి శ్రీనివాసరావు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు ప్రయారిటీలో తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపిందన్నారు. పెన్షనర్ల అంశంలో కూడా ప్రభుత్వం అతి త్వరలో ఉత్తర్వులు ఇస్తామని చెప్పిందన్నారు బండి శ్రీనివాసరావు. 13 జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగినాయి. రిటర్న్గా ఏ రోజు కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. ప్రప్రథమంగా మేము చేసేటువంటి ఉద్యమంలో భాగంగా ప్రభుత్వం ఒక మెట్టు దిగి మేము రిటర్న్గా ఇస్తామని అనేసి మిడిసి ఇవ్వడం జరిగింది. ఇది ఏపీ జేఏసీ పూర్తి విజయమని నేను అన్నగానే కొంతవరకు మేము సాధించినటువంటి విజయమని మాత్రం చెప్పక తప్పదు. మేము పోరాటం చేశాం కాబట్టే పీఆర్సీ కమిషన్కి స్టాఫ్ను కూడా కేటాయించడం జరిగిందని తెలియజేస్తున్నాము. సో దీనిలో భాగంగా ఇప్పుడు జరిగినటువంటి జూమ్ మీటింగ్ కానీ సెక్రటేరియట్ మీటింగ్ కానీ సుదీర్ఘంగా మేము చర్చించిన మీదట ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. రేపు జరగబోయేటువంటి 27వ తారీఖున జరగబోయేటువంటి చలో విజయవాడ ప్రోగ్రాంని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము.